గైస్, ఈరోజు వచ్చేసి అయితే మేము పన్నీర్ బటర్ మసాలా అయితే చేయబోతున్నాను అనమాట, రెస్టారెంట్ స్టైల్. అండ్ చూసేసేయండి గైస్. ఫస్ట్ అయితే మనం ఎలా చేసేసేయాలో చూసేసేయండి. 3 ఆనియన్స్ తీసుకోండి గైస్. అండ్ కొన్ని హాఫ్ కప్ పల్లీలు, హాఫ్ కప్ కాజు తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ 4 టమాటోస్ తీసుకోండి. అండ్ కాజు అయితే నేను 1 ప్యాకెట్ తీసుకున్నాను, అంటే 65 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది. అదైతే ఒక హాఫ్ కప్ అయితే అవుతుంది గైస్. ఇన్ని కాజు అయితే తీసేసుకొని నెక్స్ట్ ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసుకోండి గైస్. చూడండి, పచ్చిమిర్చి మళ్ళీ 10 తీసుకుంటున్నాను. మళ్ళీ అవి 3 ఆనియన్స్ కాకుండా 1 ఆనియన్ తీసుకుంటున్నాను. పక్కకు పెట్టేసి నెక్స్ట్ పన్నీర్ తీసుకోవాలి. పన్నీర్ తీసేసుకొని కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే సరిగ్గా షేప్ అయితే కట్ చేయలే, ఏమనుకోకండి, చీలా కట్ చేసిందని చెప్పేసి అయితే అనుకోకండి. అండ్ ఇలాగైతే అనుకోకండి గైస్. అండ్ ఫస్ట్ అయితే ఇలా షేప్స్ అయితే కట్ చేయండి. అంటే కొంచెం పెద్ద సైజే కట్ చేసుకోండి, ఎందుకంటే చిన్న చిన్న సైజ్ కట్ చేసుకోవడానికంటే ఇలా నేను కట్ చేసే సైజులోనే కొంచెం షేప్ అయితే కరెక్ట్గా చేసుకోండి. అది కొంచెం అంటే నేనే వీడియో తీసుకొని నేనే చేసుకునే వారికి అలాగ అయిపోయింది గైస్. ఎందుకంటే వీడియో తీసే వాళ్ళు ఎవరు లేదు, నాది నేనే వీడియో తీసుకున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, నేను ఒక పీస్ చూపిస్తున్నాను, అంత విధంగా మీరు కట్ చేసుకోండి. చూడండి, ఈ సైజ్ కట్ చేసుకుంటే చాలు. అండ్ కట్ చేసేసుకొని స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ పెట్టేసేసుకోండి గైస్. ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసేసుకోండి. అంటే నేనైతే దీంట్లోనే వేసేసి దీంట్లోనే గోలిస్తున్నాను. లేదు మీరు అంటే ఆయిల్ వేసేసేయండి గైస్. లేదు మూకుడులో మనం చాలా ఆయిల్ వేసుకొని మనం మూకుడులో పునుగులు గోలిచ్చే దాంట్లో అయినా గోలియచ్చు. ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను ఒక 1 పావడ్ ఆయిల్ వేసేసి దీంట్లో పన్నీర్స్ అన్నీ వేసేస్తున్నాను గైస్. కొన్ని వేస్తున్నాను, కొన్ని వేసేసి అంటే ఆయిల్ కొంచెం వేసా కదా, ఇలాగైతే ఆయిల్ కొంచెమే పడుతుంది, అలాగే అయితే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, అంతకుమించి ఏం డిఫరెన్స్ ఉండదు. అంటే ఆయిల్ కొంచెం తక్కువ తినే వాళ్ళైతే ఇలాగ వేయించుకోవాలన్నమాట. ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని ఇలా లైట్ బ్రౌనిష్ వచ్చేదాకా గోలించేసేసుకోండి గైస్. పన్నీర్స్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఇలా లైట్ బ్రౌనిష్ అయితే రానివ్వాలి. ఇటు అటు వేసుకుంటూ గోలించేసేయండి. ప్యాన్లో అయితే ఎక్కువ ఆయిల్ అయితే ఉండదు, సో అందుకోసమే. చూడండి ఫ్రెండ్స్, ఇలా రివర్స్ ఇటు అటు సైడ్స్ వేసేసుకుంటూ ఇలా లైట్ బ్రౌనిష్ అయితే గోలించేసేసుకోండి. యాక్చువల్గా నేనే వీడియో తీసుకుంటూ నేనే చేసుకునే వారికి చాలా కష్టమైపోయింది. బట్ అక్కడెక్కడ ఏమైనా క్లిప్స్ ఏమైనా మిస్టేక్స్ అయితే ఐఎమ్ రియలీ సారీ గైస్. అయితే ఏమైతే అనుకోకండి. అండ్ ఈ వీడియో చేసే వాళ్ళైతే ప్రతి ఒక్కరూ ఈ రెసిపీ అయితే ట్రై చేయండి గైస్. ప్రతి ఒక్కరు అయితే చూడండి ఫ్రెండ్స్, ఇలా లైట్ బ్రౌనిష్ అయితే గోలించేసేసుకోండి గైస్. గోలించేసేసుకొని తీసేసుకొని చూడండి, ఇలా లైట్ బ్రౌనిష్ గోలిపైనే గోలించేసుకున్న తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. ప్లేట్లో పెట్టేసుకోండి. ఇలా అయినా మనం తినొచ్చు, ఉప్పు కారం వేసుకొని తింటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది గాయస్, తెలుసా. నేను నెక్స్ట్ పన్నీర్ పకోడీ కూడా చేసి రెసిపీ పెడతాను. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా గోలిచ్చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట పన్నీర్స్ అన్నీ. చూడండి, ఇలా యాక్చువల్గా నాకు ఇలా ఉత్తగా తినడమే చాలా ఇష్టం, తెలుసు, చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ ఇదే ఆయిల్లో కాజు వేసుకోండి గాయస్. కాజు వేసుకొని లైట్ బ్రౌనిష్ గోలించేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ లైట్ బ్రౌనిష్ గోలించేసేసుకొని నెక్స్ట్ ఇది కూడా ఒక ప్లేట్లో వేసేసుకోండి. మళ్ళీ పక్కకు తీసేసుకోండి. చూడండి, ఇలా లైట్ బ్రౌనిష్ వేసేసుకొని పక్కకు తీసేసుకోండి. పల్లీలు అయితే ఏం చేసి పొట్టు తీసుకుంటాం కాబట్టి ఇంకా అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఇందులోకి ఆనియన్స్ వేయండి. ఫస్ట్ ఆనియన్స్ వేసుకొని ఒక 50% గోలేదాకా గోలించేసేయండి, ఓకేనా. ఒక 50% గోలించేదాకా గోలించేసేయండి. అలా గోలిన తర్వాత టమాటోస్ వేయండి లాస్ట్కి. మళ్ళీ టమాటోలు వేసి ఇలా మిక్స్ చేయండి. యాక్చువల్గా నేను ఎక్కువ పెట్టాను, నా ఫోన్ క్లారిటీ లేక ఇలా తీసాను, ఏమనుకోకండి. నెక్స్ట్ టైం క్లారిటీకి తీస్తాను. ఇంకా ఎవరైనా వేరే వాళ్ళు తీస్తారు, నాది నేను తీసుకోవడం వల్ల కూడా కొంచెం పర్ఫెక్ట్ రాలేదు, ఏమనుకోకండి. చూడండి, ఇలా 50% రెండు గోలాలి, లైట్ బ్రౌనిష్ ఇలా టమాటోస్ అండ్ ఆనియన్స్ ఇలా మంచి గోలాలి. ఎంత బాగా గోలితే అంత టేస్ట్ ఉంటుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా లైట్ బ్రౌనిష్ మంచిగా గోలినాయి గైస్. గోలిన తర్వాత ఇవన్నీ మిక్సీలో వేసేసుకోండి. చూడండి గైస్, ఇలా మిక్సీలో అయితే వేసేసుకోవాలి. అవన్నీ మిక్సీలో వేసేసుకోండి. మిక్సీ పట్టేసుకొని నెక్స్ట్ ఇందులోకి కొంచెం లైట్గా షుగర్ వేసుకోండి గైస్, ఒక చిన్న స్పూన్ షుగర్. అండ్ నెక్స్ట్ ఒక చిన్న కుడక, ఒక కుడకలో కొంచెం లైట్గా కాజు, ఎల్లిపాయలు, పల్లీలు ఇందులో వేసుకోవాలన్నమాట.
వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి, మెత్తగా పట్టేసుకోవాలి గైస్. పట్టేసుకొని ఇంకా నేను 10 పచ్చిమిరపకాయలు, ఒక ఆనియన్ మళ్ళీ నేను నెక్స్ట్ కట్ చేసేసా గైస్. ఇందులో కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకున్న తర్వాత 3 పావులు ఆయిల్ వేసేసుకోవాలి గైస్. 3 పావులు ఆయిల్ వేసేసుకున్న తర్వాత దీంట్లో ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి 2 లవంగాలు వేసుకోండి గైస్. 2 లవంగాలు, ఒక విలాచి, ఒక బగారాకు. మరీ అంత స్పైసీ అనేసి అయితే ఉండదు ఎక్కడైనా. సో 2 లవంగాలు, బగారాకు వేసేసుకొని దాంట్లో పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసేసుకోండి, ఆనియన్స్ వేసేసుకొని మిక్స్ చేసుకోండి, కలపాలి. లైట్ బ్రౌనిష్ వచ్చేదాకా గోలించాలి. గోలించిన తర్వాత దీంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక సగం స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోండి గైస్. మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ పసుపు వేసుకోవాలి. నేను యాక్చువల్గా పసుపు మర్చిపోయాను, ఒక చిన్న స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి, మర్చిపోయాను. అండ్ కరివేపాకు వేసుకోండి గైస్. నెక్స్ట్ కరివేపాకు వేసుకున్న తర్వాత మిక్స్ చేసేసేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా లైట్ బ్రౌనిష్ వచ్చేసినాయి కదా. ఆనియన్స్, ఉల్లిగడ్డలు గోలిన తర్వాత ఇందులోకి మనం ఫస్ట్ పట్టుకున్నాం చూడండి, ఇలా కాజు టమాటోస్ అన్నీ వేసేసుకొని ఇలా పేస్ట్ లెక్క పట్టేసుకున్నాం కదా. చూడండి గైస్, ఇలా మెత్తగా పట్టుకోవాలన్నమాట. చూడండి, నేను చూపిస్తున్నాను ఎంత మెత్తగా అయిందో. చూడండి, అంత మెత్తగా పట్టుకోవాలి. ఈ మెత్తడ్ అనేది ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఈ పేస్ట్ అనేది ఇందులో వేసేసుకోవాలి. టమాటో పేస్ట్ అయితే ఇందులో వేసేసుకొని మిక్స్ చేసేసేయాలి, కలిపేసేయాలి. ఇప్పుడు కొంచెం స్లిమ్లో కాదు, కొంచెం ఎక్కువ కాదు, మీడియం పెట్టేసి ఇలా కలుపుతూ ఉండండి, మిక్స్ చేస్తూ ఉండండి గాయస్. ఇలా కలుపుతూ ఉండాలి. అలా ఇది చాలా గోలాలి, ఎంత గోలితే అంత బాగుంటుంది. ఇది మొత్తం లైట్ బ్రౌనిష్ వచ్చేదాకా గోలించండి. గోలించిన తర్వాత ఇలా గోలుతుంది. గోలిన తర్వాత కొంచెం లైట్ బ్రౌనిష్ వస్తుంది ఆ కర్రీ ఫ్లేవర్ అనేది. వచ్చిన తర్వాత వాటర్ పోసుకోండి గాయస్. ఒక గ్లాస్, పెద్ద గ్లాస్ ఉంటుంది కదా, ఆ పెద్ద గ్లాస్ తోటి సగం గ్లాస్ వాటర్ పోసుకోండి. పోసుకున్న తర్వాత దీంట్లో సాల్ట్ వేసుకోండి. ఒక 1 స్పూన్ సాల్ట్ వేసేసుకోండి. తర్వాత సగం స్పూన్ కారపొడి వేసుకోండి. అండ్ నెక్స్ట్ ధనియా పౌడర్ సగం స్పూన్ వేసేసుకోండి, కలిపేసుకోండి. నెక్స్ట్ ధనియా పౌడర్ సగం స్పూన్ వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా చాలా మిక్స్ చేయాలి. ఎంత మిక్స్ చేస్తే అంత బాగుంటుంది. ఇలా మసాలాలన్నీ వేసేసుకొని చాలా మిక్స్ చేయాలి గైస్. ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఎంత మిక్స్ చేస్తే అంత బాగుంటుంది. ఇందులో ఇప్పుడు ధనియాల పౌడర్ సగం స్పూన్ వేసుకోండి, వేసేసుకొని మిక్స్ చేయాలి. సో ఇది మంచిగా కొంచెం లైట్ బ్రౌనిష్ వస్తుంది అనమాట. గ్రేవీ కూడా బ్రౌన్ అంటే కొంచెం బ్రౌన్ కలర్ అనేది వస్తుంది. బాగా అంటే రెడ్నెస్ వస్తుంది అనమాట. బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా దగ్గరకు వచ్చేస్తుంది మొత్తం. చూడండి, ఇలా అప్పటికిప్పటికి చేంజెస్ తెలుస్తూ ఉంటుంది మీకు. ఇలా మొత్తం దగ్గరకు వచ్చేదాకా మిక్స్ చేస్తూ ఉండాలి. లాస్ట్కి పన్నీర్స్ ఇందులో వేసి వాటర్ పోయాలి. అప్పటి వరకు వాటర్ పోయొద్దు. చూడండి ఫ్రెండ్స్, ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. చూడండి, ఇంత దగ్గరకు వచ్చే వరకు అయినా మిక్స్ చేస్తూ ఉండాలి. ఎంత కలిపితే అంత. చూడండి, ఇంత దగ్గరకు వచ్చిన తర్వాత ఇందులో పన్నీర్స్ వేయాలి. పన్నీర్స్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఇందులో ఒక 1 గ్లాస్లో 1/2 గ్లాస్ వాటర్ పోయండి. పెద్ద గ్లాస్ ఉంటుంది కదా, దాంట్లో సగం గ్లాస్ వాటర్ పోయండి గాయస్. వాటర్ పోసేసి మిక్స్ చేయండి గాయస్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూడండి గాయస్, ఇలా గ్రేవీ టైప్ వాటర్ పోయండి మంచిగా. చూడండి, ఇలా లూజ్గా, అంటే మీకు ఏమైనా వాటర్ తగ్గినట్టు అయితే ఇలా నేను చూపించే విధానంగా వాటర్ అయితే పోసి మూత అయితే పెట్టుకోండి. అలా ఒక 5 మినిట్స్ మూత పెట్టిన తర్వాత తీసాక చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే ఇలా పైకి వచ్చేసింది. కొంచెం ఇలా మిక్స్ చేయండి మళ్ళీ ఒకసారి, ఎందుకంటే కింద మాడకుండా పన్నీర్స్ అంతా కలిపేసి మంచిగా కలిపి మళ్ళీ ఒక 10 మినిట్స్ అలా మూత పెట్టేసేయండి. అలా మధ్యలో మూత పెడుతూ తీస్తూ ఉండేవారికి ఇంక ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చేదాకా మనం మిక్స్ చేస్తూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఆయిల్ చూపిస్తున్నాను నేను, ఎలా ఆయిల్ అనేది పైకి వస్తుందో. అలా ఆయిల్ వస్తే గ్రేవీ అనేది మంచిగా వస్తున్నట్టు, చాలా మంచిగా టేస్ట్ వస్తుంది, ఇంకా మంచిగా గ్రేవీ అనేది వస్తున్నట్టు. చూడండి, ఇలా రెడ్ కలర్లో ఆయిల్ అనేది పైకి వస్తుంది. చూడండి గాయస్, ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి అలా మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టేసేయండి గాయస్. అంతా మిక్స్ చేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ పెట్టేసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా మమ్మీ కలుపుతుంది ఇది. చూడండి, ఇంత దగ్గరకు వచ్చేసే వారికి మిక్స్ చేస్తూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, గ్రేవీ అయితే ఇంత దగ్గరకు వచ్చేసేయాలి, మంచిగా దగ్గరికి ఆయిల్ అనేది పైకి వచ్చేసేయాలి. ఇక అప్పుడు ఇంకా మంచిగా ఉడికిపోయినట్టు. చూడండి, ఇంకా బంద్ చేసినాం. ఇంకా సూపర్ గైస్,
యమ్మీ యమ్మీ పన్నీర్ బటర్ మసాలా ఈజీగా ఇంట్లోనే కుకింగ్ చేసుకోవచ్చు. వెరీ హెల్దీ ఫుడ్. అంటే చాలామంది హోటల్లోకి వెళ్ళేసి తినడం కంటే నచ్చదు. ఇంట్లో చేసుకోవాలనుకునే వాళ్ళకైతే ఈ రెసిపీ నేను మీకోసం సెండ్ చేసేసాను. అండ్ ప్రతి ఒక్కరైతే ఇది రెసిపీ అయితే ట్రై చేసేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసాయండి. చూడండి ఫ్రెండ్స్, అసలుకి నెక్స్ట్ లెవెల్ గైస్. ఎంత టేస్ట్ ఉందంటే అంత టేస్ట్ ఉంది గైస్, నెక్స్ట్ లెవెల్. యాక్చువల్గా నేను ఇదే ఫస్ట్ టైం ట్రై చేశాను మా మమ్మీ చెప్తే, కానీ కాకపోతే చాలా బాగుంది గైస్. ప్రతి ఒక్కరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా అయితే ఉండకండి. అండ్ ఇలాంటి కుకింగ్ వీడియోస్ ఇంకేమైనా కావాలి అంటే ఏం చేయాలి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించుకొని పేనం పెట్టుకోండి గైస్. పేనం పెట్టేసుకొని పేనం హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి రోటీ వేసుకోండి. ఈ రోటీ కూడా నేను హోమ్ మేడ్ అనమాట, ఇంట్లోనే తయారు చేశాను. చూడండి ఫ్రెండ్స్, రోటీ కూడా ఇలా లేయర్ వస్తుంది. చూడండి, ఇలాంటి రోటీస్ మనం బయట కొనుక్కొచ్చుకుంటే ఇలా వస్తాయి. కాకపోతే మనం ఇంట్లో కూడా ఇన్ని లేయర్స్ రోటీ అనేది చేసుకోవచ్చు. అది కూడా రోటీ రెసిపీ కూడా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మాకు రోటీ రెసిపీ కూడా కావాలి హరిణి అంటే డెఫినెట్లీ ఐ విల్ డూ గైస్. అండ్ చూడండి ఫ్రెండ్స్, ఇలా రోటీ అయితే లైట్ బ్రౌనిష్ వచ్చేదాకా కొంచెం గోలించి దాని మీద లైట్గా నేనైతే ఫస్ట్ వేసేసి అటు ఇటు 2 సైడ్స్ కాల్చిన తర్వాత ఆయిల్ వేస్తాను అనమాట. అప్పుడు ఆయిల్ వేస్తే మంచిగా పొంగుతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా మంచిగా పొంగుతుంది. పొంగిన తర్వాత ఇలా లైట్ బ్రౌనిష్ గోలించుకొని ప్లేట్లో సర్వ్ చేసేసుకొని ఇక పన్నీర్ కర్రీ పెట్టుకొని తింటే ఉంటుందిరా మామా. నెక్స్ట్ లెవెల్ గైస్. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇక మనం చేసిన పన్నీర్ బటర్ మసాలా విత్ రోటీ. యాక్చువల్గా నేనే వీడియో తీసుకోవడం వల్ల కొంచెం కష్టం అయిపోయింది. ఇంకా ఫోన్ క్లారిటీ లేదు, వేరే ఫోన్లోకి వెళ్ళి తీసాను. అది కూడా ఒక మిస్టేక్ అయింది, ఏమనుకోకండి. నెక్స్ట్ టైం అయితే కొంచెం క్లారిటీగా మంచిగా తీస్తాను. అండ్ ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఎలా రోటీస్ లేయర్స్ వచ్చాయని చూపిస్తున్నాను మీకోసం. అండ్ ఎలాంటి రోటీ రెసిపీ కూడా కావాలి నాకు అంటే డెఫినెట్లీ ఐ విల్ డూ గైస్. అండ్ ఇలాంటి ఇంకా రెసిపీస్ ఏమైనా కావాలంటే కూడా కామెంట్ చేయండి. బాయ్ గైస్, మళ్ళీ ఒక వీడియోలో కలుసుకుందాం. బాయ్.